నా యేసయ్యా నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యములను, వివరించగలనా నీ మేలులను. వర్ణించగలనా నీ కార్యములను, వివరించగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. హల్లెలూయా. మన ప్రభును రక్షకుడనైన యేసయ్య నామములో మీ అందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటూ, నేను జాయిన్ అవటమే లేట్ అయింది, సమయం అవుతుంది కాబట్టి వాక్యం చదువుకుందాం. కీర్తనలు 66వ కీర్తన 66వ కీర్తన మొదటి 7 వచనాలు చదువుకుందాం. 66వ కీర్తన మొదటి 7 వచనాలు చదువుతారా? ఎవరైనా తీసుకురాలి. 66వ కీర్తన మొదటి 7 వచనాలు. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి గీతము పాడుడి. ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఇలాగు దేవునికి స్తోత్రం చెల్లించుడి. నీ కార్యములెంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. నీ నామం బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుడే ఎడల ఆయన ధరించి కార్యములు చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను. జనులు కాలి నడకచే దాటిది. అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. ఆయన తన పరాక్రమం వల్ల నిత్యం ఏలుచున్నాడు. అన్ని జనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు. ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకొన తగదు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం యేసయ్య. గత రాత్రి కాలం అంతా కూడా మీ కాపుదల మాకు ఇచ్చిన ఆయన, ఉదయకాలం మనం లేచి మిమ్మల్ని స్తుతించుకుని గొప్ప మేలులు మా జీవితాల్లో జరిగించినందుకు స్తోత్రాలయ్యా. ప్రతి దినము ప్రతి క్షణము కను పాప వలె కాపాడుచున్నావు తండ్రి, స్తోత్రాలు నాయన. మరి ఈ రోజున మమ్మల్ని మీ పాద సన్నిధికి చేర్చుకొని మీ మాటలతో నాయన మమ్మల్ని బలపరచుటకు, ఆదరించుటకు మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయంకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి సహాయం చేయండి. ఆసక్తి కలిగి వచ్చిన మీ బిడ్డలందరినీ కూడా మీరు బహుగా దీవించండి. ఆత్మతో నింపండి ప్రభువా. అయ్యా, మేమందరం కూడా విశ్వాసములోను, ప్రార్థనలోను, భక్తిలోను, ఆత్మీయతలోను ఎదగటానికి మీరు సహాయం చేయమని, ఇంకా ఆసక్తిగా ఎవరైతే ఉన్నారో ప్రభా వారందరూ కూడా జాయిన్ అవటానికి మీ కృపను చూపించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొని స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే. ఎందుకు ఈ మాట చెప్పానంటే, నిజంగా ఈ రిపబ్లిక్ డే అనేది మన జీవితాల్లోకి, లేకపోతే మన భారతదేశానికి రాకపోతే, రిపబ్లిక్ అవ్వకపోతే ఖచ్చితంగా ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఏదో ఒక అయోమయం గందరగోళం పరిస్థితుల్లో ఉండాల్సి వచ్చేది. మరి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ రిపబ్లిక్ డే యొక్క ప్రాముఖ్యత ఏంటో. అయితే తెలుసు కాబట్టి ఒకసారి సందర్భాన్ని బట్టి గుర్తు చేసుకొని మనం వాక్యంలోనికి వెళ్దాం. మనకి అంటే భారతదేశానికి 1947వ సంవత్సరం స్వాతంత్రం వచ్చింది. మరి ఎంతో మంది వీరులు పోరాడారు. వారి వారి పరిధిలో వారి వారి అవకాశాన్ని బట్టి చాలా మంది మరి బ్రిటిష్ వాళ్ళ మీద వ్యతిరేకతగా వాళ్ళ మీద పోరాడి ఇంచుమించు 200 సంవత్సరాలు మన భారతదేశాన్ని వాళ్ళు పరిపాలించారు. సో ఈ 200 సంవత్సరాలలో మరి భారతీయులను బానిసలుగా చేసుకొని వాళ్ళని అణగద్రొక్కుతూ వాళ్ళ మీద ఆధిపత్యం సంపాదించి ఇక క్రమంగా వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే భారతదేశాన్ని మొత్తాన్ని హస్తగతం చేసుకున్నారు. అయితే ఇంకా ఈ బానిసత్వాన్ని, ఈ
భయంకరమైనటువంటి ఇటువంటి శ్రమతో కూడినటువంటి జీవితాన్ని తట్టుకోలేక చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్, స్వాతంత్ర యోధులు పోరాడి మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చారు. అయితే 47వ సంవత్సరం స్వాతంత్రం వచ్చినప్పటికీ 50వ సంవత్సరం వరకు కూడా మనకంటూ ఒక స్వంత పరిపాలన, ఒక మార్గనిర్దేశకము, ఒక హక్కు, ఒక విధి, ఒక స్వతంత్రత అనే ఫీలింగ్ రాలా. సో మరి ఆ 1950వ సంవత్సరం లోపు మరి మన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి టీం నేతృత్వంలో భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని రూపొందించి ఈ భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశం అంతా కూడా నడుచుకోవాలి, ఇందులో ఉన్నటువంటి విషయాలన్నిటినీ మనం ఫాలో అవుతూ ఉండాలి, వాటికి గౌరవించాలి, ఆ రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి, రాజ్యాంగంలో ఉన్న అనేక విషయాలని మనం స్వతంత్రించుకోవాలి అని అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని మరి రచించటం జరిగింది. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రపంచ రాజ్యాంగాలన్నిటికన్నా మన భారత రాజ్యాంగం చాలా పెద్దదంట, చాలా పెద్దది, లిఖిత పూర్వక రాజ్యాంగం అంటారు మనల్ని. సో ఈ రాజ్యాంగము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వాళ్ళ యొక్క టీం యొక్క నేతృత్వంలో సిద్ధపరచబడిన ఈ రాజ్యాంగము 1950 జనవరి 26వ తారీఖు నుండి అమలులోనికి వచ్చింది. సో ఇప్పుడు భారతదేశానికి కొన్ని విధులు ఉన్నాయి, భారతదేశంలో చాలా రకాల చట్టాలు ఉన్నాయి, హక్కులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆ రాజ్యాంగంలో పొందుపరచబడింది. ఎందుకంటే మన భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వము అంటారు. అంటే భారతదేశం ఒక్కటే, కానీ రకరకాల జాతులు, రకరకాల భాషలు, రకరకాల కులాలు, రకరకాల మతాలు ఉన్నప్పటికీ అందరూ కూడా భారతీయులే అనే ఏకత్వములో మరి జీవిస్తున్న వాళ్ళు మన భారతీయులు. రాను 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 అప్పటిలో అయితే అందరూ మా భారతదేశము, మనకి చిన్నప్పటి స్కూల్స్ లో నుంచే ప్లెడ్జ్ నేర్పిస్తారు, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. అలాంటి ఒక మంచి స్నేహభావము, సహోదర భావంతో పెరుగుతూ వస్తూ ఉన్న భారతదేశం ఇప్పుడు పరిస్థితుల్లో చాలా పొల్యూట్ అయిపోయింది. ఇది పక్కన పెట్టేద్దాం. సో 1950వ సంవత్సరం నుండి జనవరి 26వ తారీఖు నుండి మన భారతదేశము మరి రిపబ్లికన్ సిటీ అయిపోయింది, రిపబ్లికన్ కంట్రీ అయింది. రిపబ్లికన్ అంటే తిరిగి స్వంత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని మన రాజ్యాంగము ద్వారా మనమే పరిపాలించుకోవటం, మన చట్టాలు, మన కోర్టులు, మన న్యాయస్థానాలు, మన పోలీస్ డిపార్ట్మెంట్లు, ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ప్రతి ఈ డిపార్ట్మెంట్లే కాదు కానీ ప్రతి పౌరునికి కొన్ని హక్కులు ఇవ్వబడ్డాయి, విధులు ఇవ్వబడ్డాయి. మనకి దైవజనులు అప్పుడప్పుడు ఈ మాట గుర్తు చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ స్వంతగా మనమే పరిపాలించుకునే ఆ రోజు అన్నమాట ఈ రిపబ్లిక్ డే అంటే. చిన్నప్పుడు మాకు అర్థమయ్యేది కాదు, స్కూల్లో సంవత్సరానికి 2 సార్లు ఈ జెండా పండగ చేశారు కాబోలని చెప్పేవాళ్ళు. అయితే పెద్ద అయ్యే కొద్దీ మనకి ఆ విషయాలన్నీ చక్కగా మన టెక్స్ట్ బుక్స్ లో రాయబడి ఉన్నాయి, నేర్చుకున్నాం. ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు ఇంతకాలము అంటే 200 సంవత్సరాలుగా బ్రిటిషు వాళ్ళ యొక్క పరిపాలన కింద ఉన్నటువంటి భారతదేశం వాళ్ళు ఏదైతే ఆజ్ఞాపిస్తారో అదే చేయాల్సిన భారతదేశం, వాళ్ళ చెప్పు చేతల్లో, వాళ్ళ కట్టుబాటుల్లో, వాళ్ళ ఆంక్షల మధ్య, ఆజ్ఞల మధ్య బ్రతకాల్సిన మన భారతదేశం మరి బ్రిటిష్ వాళ్ళని తరిమి వేసిన తర్వాత స్వంతగా మనం ఒక గవర్నమెంట్ ఏర్పాటు చేసుకోవటం. ఆ గవర్నమెంట్ లో ఈ రాజ్యాంగంలో ఏమేమి కొన్ని విషయాలు గుర్తు చేస్తాను మీకు. ప్రతి భారతీయుడు తమ స్వంత మతాన్ని, తమ స్వంత దేవుణ్ణి ప్రకటించుకోవచ్చు అనే హక్కు ఉంది. తర్వాత 18 సంవత్సరాలు నిండిన ప్రతి పురుషుడు గాని స్త్రీ గాని ప్రతి వారికి ఒక ఓటు హక్కు ఇచ్చింది. ఈ ఓటు హక్కు ద్వారా మనకు కావలసిన నాయకుడిని మనం ఎన్నుకోవచ్చు అనేటువంటి ప్రతిపాదన ఇది వచ్చింది. తర్వాత కొన్ని రకాలైన హక్కులు వచ్చినాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత ఇక అందరూ కూడా స్వేచ్ఛగా
ఎవరొచ్చి మన మీద దాడి చేస్తారో, ఎవరొచ్చి మన మీద పెత్తనం చేస్తారో అనే భయాలు ఏవి లేకుండగా మన భారతదేశమే మన స్వంత రాజ్యాంగాన్ని అమలు చేసుకునేటువంటి ఒక మంచి దినమే ఈ రిపబ్లిక్ డే అన్నమాట. సో ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం మరి ఇండిపెండెన్స్ డే ఆగస్టు 15న, రిపబ్లిక్ డే జనవరి 26న మనం స్కూల్స్లో, గవర్నమెంట్ ఆఫీసుల్లో, గవర్నమెంట్ పబ్లిక్ ఏరియాల్లో కూడా ఈ ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తూ ఈ రోజుల్ని, అంటే ఈ రోజు యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అయితే ఇదంతా ఎందుకు చెప్పొచ్చానంటే, ఇప్పుడు ఈ రోజున ఇంత స్వేచ్ఛగా, ఇంత స్వాతంత్రంగా ప్రతి భారతీయుడు బ్రతకగలుగుతున్నాడు అనంటే దానికి మరి మూల కారణం ఎవరంటే భారత పోరాట యోధులు, స్వతంత్ర పోరాట యోధులు. వాళ్ళందరూ కూడా ఎంతో శ్రమపడి, ఎంతో కష్టాలు అనుభవించి, ఎన్నో అవమానాలు, ఎన్నో ప్రాణ త్యాగాలను చేసి ముందున్న తరాలకి స్వాతంత్రాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఫైట్ చేసిన వాళ్ళందరూ కూడా శాశ్వతంగా, పర్మనెంట్ గా అనుభవిస్తారు అని కాదు కదా వాళ్ళు చేసింది. ఇక ఈ బానిసత్వము మా పోరాటం ద్వారా పోవాలి, మా భారతదేశం నుంచి వెళ్ళిపోవాలి, ఈ బానిస బ్రతుకులు పోవాలి. ఇంకా మా ముందున్న బిడ్డలు, మా ముందున్న తరాలు, మా భవిష్యత్తు తరాలు స్వేచ్ఛగా ఒక స్వతంత్రమైన దేశాల్లో వాళ్ళు సంతోషంగా జీవించాలి అని ఎంతో మంది త్యాగ వీరులు అందించిన ప్రతిఫలమే ఈ స్వాతంత్రం. అలాంటి ఈ స్వాతంత్రము ద్వారా మనం అందరం కూడా ఈ రోజున స్వేచ్ఛగా మనం ఏ చేయాలనుకుంటే, మేము ఎలా ఉండాలనుకుంటే, ఎలా నిర్ణయించుకోవాలనుకుంటే అవన్నీ కూడా మనం నిర్ణయించుకోగలిగే హక్కుల్ని మనకి ఇచ్చిందనమాట. ఇంత ఉపోద్ఘాతము ఎందుకు చెప్పాను అంటే, మనము కూడా కొన్ని మరి సంవత్సరాలుగా పాపం అనే బానిసత్వం కింద బ్రతుకుతూనే ఉన్నాం. ఆ పాపం అనేది మన మీద ఏలుబడి చేస్తూ మనకంటూ ఒక స్వంత ఆలోచన, మనకంటూ ఒక స్వంత నిర్ణయము, మనకంటూ ఒక స్వేచ్ఛాపూరితమైనటువంటి జీవితాన్ని లేకుండా చేసింది. ఆ పాపమే మనలో ఏలుబడి చేస్తూ ఇంకా 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 మనల్ని ఆ పాప శాపాల కిందకి తీసుకువెళ్ళిపోతా ఉంది. ఇలాంటి ఈ భయంకరమైనటువంటి మానవాళిని ఏలుబడి చేస్తున్నటువంటి ఈ పాపం అనే ఈ బానిసత్వము, పాపం అనే చెర, మరి నిన్న దైవజనులు కూడా గుర్తు చేశారు. ఈ పాపం అనే చెర నుండి, ఈ పాపం అనే ఈ జీవితం నుండి మనల్ని విడిపించడానికి ఎవరో పోరాడలేదు, ఎంతో మంది త్యాగాలు చేయలేదు, ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకోలేదు. మనకు ఒకే ఒక్క వ్యక్తి, మన మానవాళి, ఒక భారతదేశానికి కాదు, ఒక ప్రాంతానికి కాదు, ఒక ప్రదేశానికి కాదు, ఒక ఖండానికి కాదు, ఒక విభాగానికి కాదు, సమస్త మానవాళి పాప దాసత్వము నుండి విడిపించటానికి మన ప్రభువు మన కొరకు ప్రాణత్యాగం చేశారు. మన రక్షకుడు మన కొరకు రక్షణ అందించాడు. ఆయన ఒక్కరి యొక్క త్యాగ ఫలితమే ఈ పాప బానిసత్వము నుండి మనం విడుదల పొందుకొని ఈరోజు స్వేచ్ఛగా మనం దేవుని ఆరాధించగలుగుతున్నాము. అయితే ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో ఈ స్వేచ్ఛ అనేది ఏం చేస్తుందంటే మరలా మనం పాపంలోకి వెళ్ళిపోయే ప్రమాదం తెస్తా ఉంటది. మరలా మనం పాపంలోకి చిక్కుకుపోయే పరిస్థితులు తీసుకొస్తా ఉంటది. ఇది నా మాట కాదు, కానీ ఒకసారి గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఈ వాక్యం చూద్దాం. మనం 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కు కొనకుడి. ఈ స్వాతంత్రము అనుగ్రహించి, ఎవరు అనుగ్రహించారు ఈ స్వాతంత్రాన్ని? ఎవరు అనుగ్రహించారు ఈ పాపము నుండి మనల్ని విడుదల? ఎవరిచ్చారు మనకి ఇలాంటి స్వేచ్ఛగా సంతోషంగా ఉండే జీవితాన్ని అంటే క్రీస్తు మనకు అనుగ్రహించారు. క్రీస్తు మనకు అనుగ్రహించి మనల్ని ఎలా చేశారంట? స్వతంత్రులుగా చేశాడు. ఇప్పుడు మరలా చెప్తున్నాను, ఈ స్వాతంత్రం అనేది మరలా మనము దాస్యం అనే కాడి కిందకి చిక్కుకునేలాగా చేయకూడదు. అంతటి లీనియన్స్ అంటారు, ఏమనొచ్చు దాన్ని, అలుసు అంటారు కదా మన తెలుగులో. అలుసు ఇవ్వటం వల్ల ఇలా తయారయ్యావు అంటారు. సో ఈ స్వతంత్రత మనకి అలుసిచ్చి
మరలా మనం ఆ పాపం అనే దాసత్వం కిందకి మనం తీసుకొని వెళ్ళకూడదు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, స్వేచ్ఛ ఉన్న చోట పాపము చేయటానికి చాలా చాలా అవకాశం ఉంటది. ఎందుకంటే ఆపేవాళ్ళు లేరు, అడ్డుపడే వాళ్ళు లేరు, శిక్షలు ఉండవు, ఏమీ ఉండవు. దీని ద్వారా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే నా ఇష్టం, నా ఇష్టం. ఆ మధ్య కాలంలో చాలా మంది పిల్లలు కూడా మాట్లాడుతూ ఉండేవాడు, ఇట్స్ మై లైఫ్, ఇట్స్ మై లైఫ్ అంటూ ఉండేవాడు. సో ఇది నా ఇష్టము, నా జీవితము, నా 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 ఇష్ట ప్రకారం నేను ఉంటాను అనేటువంటి ఈ నా ఇష్టము అనేటువంటి ఈ దానిలో మరలా దాస్యములోనికి ఇది చిక్కుకునే ప్రమాదం ఉంది. అందుకే ప్రభువారు అంటున్నారు, మీకైతే స్వతంత్రత ఇచ్చాను, కానీ మరలా మీరు దాస్యం అనే కాడి క్రిందకి చిక్కుకొనద్దు అని. ఎలా ఉంటదంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు తెలియచేస్తాను. ఇప్పుడు ఒక వ్యక్తి వెళ్తూ ఉన్నాడంట, పొలం గట్టు మీద వెళ్తూ ఉన్నప్పుడు అతనికి సడన్ గా ఒక సౌండ్ వినపడతా ఉందంట. సౌండ్ వినపడతా ఉన్నప్పుడు అటు ఇటు చూస్తా, ఎక్కడ ఈ సౌండ్ వినిపిస్తుంది, ఈ సౌండ్ ఏదో కొంచెం వెరైటీగా వస్తుంది అని అటు ఇటు వెతుకుతూ ఉన్నాడంట. వెతుకుతూ ఉన్నప్పుడు అతనికి ఒక దృశ్యం కనపడిందంట. ఆ దూరంగా కొంత పొదల్లాగా ముళ్ళ కంపలాగా ఉన్న దగ్గర ఒక పాము ఒక కప్పని నోట కరుచుకుని ఉందంట. నోట కరుచుకొని ఉండేసరికి ఆ కప్ప అంటే ఇంకా మింగల, ఇంత కప్పని ఎట్లా మింగితే అప్పుడే స్లోగా అది దాని మౌత్ ఎక్స్పాండ్ అవుతూ మింగుతా ఉంటది అనమాట. కొన్ని కాంట్రాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. సరే అదంతా పక్కన పెడదాం. మింగకుండా అట్లా పట్టుకొని ఉంది. ఈ కప్ప ఏమో కొంత ఒకలాంటి సౌండ్ చేస్తుంది. ఆ సౌండ్ ఏంటంటే తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఎవరైనా కాపాడతారేమో, లేకపోతే తను ప్రాణాపాయంలో ఉన్నాను, మరి తను ప్రమాదంలో చిక్కుకున్నాను అన్నట్టుగా ఒకలాంటి సౌండ్ చేస్తుంది. అయితే ఈ వ్యక్తి చూసి అరే పాపం భలే ఇదైంది అని చెప్పి అటు ఇటు, అంటే ఇప్పుడు పొలం వెళ్ళే వాళ్ళకి చేతిలో ఖచ్చితంగా స్టిక్ ఉంటది. ఇక తన చేతిలో ఉన్న స్టిక్ను తీసుకొని ఒక దెబ్బ వేయంగానే ఆ పాము ఏం చేసిందంటే చావలేదు, కానీ నోట ఉన్న కప్పని విడిచేసింది. నోట ఉన్న కప్పని విడిచేసి కొంచెం దూరం అటు వెళ్ళిపోయింది అనమాట పక్కకి. ఇది కూడా ఆ ప్రాణంలో నుంచి ఆ ప్రమాదంలో నుండి విడవబడింది కదా, ఎగురుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ కొంచెం రిలాక్స్ అవుతుంది. సరే ఈ వ్యక్తి మళ్ళా వెళ్తున్నాడు. కొంచెం దూరంగా వెళ్ళంగానే మళ్ళా సౌండ్ వినబడుతుందంట. మళ్ళా సౌండ్ వినబడుతుంగానే ఇదేంది మళ్ళీ సేమ్ సౌండ్ వస్తుందని మళ్ళీ చూస్తున్నాడంట. మళ్ళీ చూస్తునేసరికి మళ్ళా ఆ పాము కప్పను పట్టుకొని ఉందంట. ఇప్పుడు కొట్టాడని చెప్పి ఆ పాము వచ్చి నన్ను ఎంత అవమానిస్తాడని వెళ్ళదు కదా. తను పట్టుకోవాలనుకున్న తన ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని సంపాదించుకోవడానికి ఎంత కష్టమైనా పడింది. సో మళ్ళీ పట్టుకుని ఉందంట. మళ్ళీ పట్టుకుని ఉంటే ఇతను ఏం చేశాడు, మళ్ళీ ఒక దెబ్బ వేసేసరికి అది వదిలేసి మళ్ళీ పక్కకు పోయింది. ఈ కప్ప కూడా మళ్ళీ ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. మళ్ళా మూడోసారి జరిగిందంట. ఇతనికి చాలా ఆశ్చర్యం వేసిందంట. అరే నేను కొట్టినప్పుడే వెళ్ళిపోతుంది, సరే వెళ్ళిపోయిందని అనుకున్నాను, మళ్ళీ పట్టుకుంటుంది ఏందా అని చెప్పి ఆ వ్యక్తి అసలు ఏం జరుగుతుంది అని చెప్పి మూడోసారి కూడా అట్లానే విడిపించి ఈసారి అక్కడే నుంచున్నాడంట, వెళ్లకుండా నుంచునేసరికి ఈ విడిచిపెట్టబడిన కప్ప ఏం చేస్తుందంటే ఆ ప్రాణభీతితో రొప్పుకుంటూ అక్కడే నుంచుందంట. అక్కడే నుంచునేసరికి ఈ పాము ఏం చేస్తుందంటే తనకన్నా ఇంకో కొంచెం ముందు దూరం, అంటే ఆ కప్ప కన్నా ఇంకో కొంచెం ముందు దూరం వెళ్ళి పడగ విప్పి నుంచుంది. ఈ కప్ప ఏం చేస్తుంది, ఈ ఊపిరాడని స్థితి, ఎండ తగులుతున్న ఈ తీవ్రత స్థితిని చూస్తా ఎగురుకుంటా కొంత దూరం వెళ్ళంగానే దానికి నీడ కనపడగానే ఆ నీడ దగ్గర ఆగిపోయిందంట. విషయం ఏంటంటే అది పాము పడగ నీడ. సో ఇతను విడిపిస్తున్న ప్రతిసారి కూడా ఇలానే జరుగుతుంది. ఆ పాము కూడా చాలా టెక్నిక్ గా పట్టుకుంటది, యుక్తి కలిగింది పాము, తెలుసు మీకు అందరికి. సో ఇదేం చేస్తుందంటే ఈ ఎండ శ్వాసకి, ఈ శ్వాస కాదు శోష, ఈ ఎండ శోషకి, ఈ పట్టుకుని విడిపించబడినటువంటి ఈ కంగారు కలవరపాట్లు అదేంటంటే కొంత సేద తీరటానికి ఆ నీడకి వెళ్లే క్రమంలో పాము పడగ నీడకే వెళ్ళిపోవటం ప్రయత్నం చేస్తుంది. దాని వలన ఆ శత్రువైన పాము మరలా దాన్ని పట్టుకోవటానికి అవకాశం దొరికింది అనమాట. ఇది ఎందుకు చెప్పానంటే విడిపించబడిన ప్రతిసారి అది పారిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేయవలసింది తనకిచ్చిన స్వేచ్ఛని తన ఇష్టానుసారంగా ఉపయోగించుకుంటూ అది ఏం చేస్తుందంటే వెతుక్కుంటూ అసలు ప్రమాదం జరిగిన స్పాట్ అది ఏం చేయాలి, దానికి ఓపికనంత దూరం పరిగెత్తాలి, ముందు అసలు వెళ్ళిపోకుండా ఇది తిరిగి మరలా దీని యొక్క ఆలోచన లేకపోతే దీని యొక్క
పరిస్థితిని గుర్తించినటువంటి పాము మరలా దానికి దగ్గరలోని ఒక నీడ కల్పిస్తున్నట్టుగా ఒక పన్నాగము పన్ని దానిని ఆకర్షించింది. ఈ కప్ ఏం చేసిందంటే ఇది నీడే కదని చెప్పి దాని నీడకి వెళ్ళిపోయింది. ఇది మళ్ళా పట్టుకుంటూనే ఉంది. సో ఈ పాఠం మనకి ఏం నేర్పిస్తుంది అంటే, మనకి స్వేచ్ఛ ఇచ్చినప్పుడు ఆ స్వేచ్ఛ మనం ఎక్కడి నుండి పొందుకున్నాము, అది మనకి ఎలా వచ్చింది, మరలా దాని జోలికి వెళ్ళే ప్రమాదం ఉందేమో అనుకొని భయపడి ఆ ప్రదేశం నుంచి పారిపోవాలి మనం. కానీ జరుగుతున్న లోపం అంతా ఎక్కడ జరుగుతుందంటే, దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేస్తే ఈ స్వాతంత్రత అనేది మనకి లీనియన్స్ ఇచ్చి, మనకి అలుసు ఇచ్చి, మరలా మనం ఇంతకన్నా భయంకరమైన పాపంలోకి జారిపోయే స్థితిలోకి నెట్టివేస్తా ఉంది. అందుకే అంటున్నారు పౌలు భక్తుడు, మీరు మరలా దాస్యం అనే కాడి క్రింద చిక్కుకోవద్దు అని. ఇది మీకు మీరుగా చేసుకుంటున్నటువంటి పని. మీరు చిక్కుకోవటానికి ఎవరో వచ్చి మిమ్మల్ని లాక్కెళ్ళి నెట్టివేయటంలా, మీకు మీరే మీ స్వేచ్ఛను మీరు మిస్యూజ్ చేసుకుంటూ, మీ స్వేచ్ఛను మీ ఇష్టానుసారంగా ఉపయోగించుకుంటూ మరలా ఆ పాపంలోనికి వెళ్ళి చిక్కుకుపోతున్నారు. సో అంటున్నారు, మీరు ఎలా ఉండాలి అంటే, విడిపించిన క్రీస్తులో స్థిరముగా ఉండండి. విడిపించిన క్రీస్తుకు కృతజ్ఞత కలిగి జీవించండి. మరలా పాపం అనే దాస్యం క్రిందకి చిక్కుకోవద్దు. మనకిచ్చిన ఈ స్వాతంత్రతను మనం కోల్పోవద్దు అని పౌలు భక్తుడు స్థిరంగా ఉండమని హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి స్థిరంగా ఉండాలంటే మనకు అన్ని తెలియవు, ఎలా ఉండాలి, ఎలా ఉండగలం స్థిరంగా. మరి ఎవరు మనం గైడ్ చేస్తారు, ఎవరు మనకు నేర్పిస్తారు, ఎవరు మనల్ని మనకి పాపం ఇది పరిష్కారము, మరి ఈ పాపం ద్వారా ఇదిగో ఇలాంటి పర్యావసానాలు ఉంటాయి అని ఇవన్నీ మనకి ఎవరు చెప్తారు, ఎవరు నేర్పిస్తారు? మనకి ఇవన్నీ తెలియవు కదా. సో తెలియకపోవటం వల్ల మరలా మనమే తెలియక జారిపోయే ప్రమాదం ఉంది కదా అని మనం అనుకోవచ్చు. మన భారతదేశానికి ఎలా అయితే స్వాతంత్రము లేదా రిపబ్లిక్ అయిందో, దాని ద్వారా మనం పొందుకున్నది ఏంటంటే రాజ్యాంగం, అద్భుతమైన రాజ్యాంగం. ఈ అద్భుతమైన ఈ రాజ్యాంగం ద్వారా మన దేశంలో ఉన్న ప్రతి పౌరుడు చక్కగా, సంతోషంగా, స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవించాలని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఇది భారత రాజ్యాంగం అయితే, పాపము నుండి విడిపింపబడిన ప్రతి ఒక్క వ్యక్తికి ఒక అద్భుతమైన రాజ్యాంగము ఏంటి అనంటే పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథము మనము దాసత్వంలోనికి వెళ్లకుండా, మరలా పాపములో చిక్కుకొనకుండా మనల్ని డైరెక్ట్ చేయటానికి, మనల్ని లీడ్ చేయటానికి, దేవుడిచ్చిన స్వతంత్రతను, దేవుడిచ్చిన ఆశీర్వాదాలని, దేవుడిచ్చిన సమృద్ధి అయిన దీవెనల్ని మనం ఎలా స్వతంత్రించుకోవాలో మనకన్నీ తెలియజేసేటువంటి గ్రంథమే పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథము చదవటం ద్వారా పాపం జోలికి ఎలా వెళ్లకుండా ఉండాలో తెలుసుకోవచ్చు. పాపము మన మీదకి ఎలా దాడి చేస్తుందో మనం తెలుసుకోవచ్చు. ఎవరైతే పాపములో ఉన్నారో వారిని ఎలా మనం కాపాడాలో మనం తెలుసుకోవచ్చు. పరిశుద్ధంగా ఎలా జీవించాలో మనం తెలుసుకోవచ్చు. దేవుని రాకడ కొరకు ఎలా సిద్ధపడాలో తెలుసుకోవచ్చు. మనం ఈ లోకంలో జీవిస్తున్న జీవిత కాలంలో ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా ఇతరులకు ప్రభావవంతంగా, మాదిరికరంగా ఉండాలో వాటన్నిటిని నేర్పించే గ్రంథమే పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చి ప్రభువారు అంటున్నారు, మీరు స్థిరముగా నిలిచి ఉండండి, స్థిరంగా ఉండండి. ఎందుకు మీకు టెన్షన్, ఎందుకు భయం, ఎందుకు కలవరపాటు? మమ్మల్ని ఎవరు గైడ్ చేస్తారు, మాకు ఎవరు చెప్తారు, మాకు ఏం అర్థమవుతుంది, మా పరిస్థితి ఏంటని ఎందుకు అంత హైరాణ పడిపోతున్నారు? స్థిరంగా ఉండండి. మిమ్మల్ని నడిపించడానికి, మిమ్మల్ని గైడ్ చేయటానికి, మీరు మరలా పాపం అనే దాస్యం కింద చిక్కుకొనకుండా ఉండటానికి నేను ఒక అద్భుతమైన ఏర్పాటు చేశాను. కాబట్టి మీరు ధైర్యంగా ఉండి స్థిరముగా ఉండండి అని ప్రభు వారు తెలియజేస్తూ, ఆ అద్భుతమైనటువంటి ఏర్పాటు ఏంటి అనంటే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. ఇదండి అల్టిమేట్ గా మనకి ఉన్న గొప్ప నిరీక్షణ. ప్రభువే ఆత్మరూపిగా మన మధ్య సంచరిస్తూ ఉన్నారు. ప్రభువే మనతో ఉన్నారు. కాబట్టి మన ప్రభువు మనతో ఉంటే మనకి స్వతంత్రత. ఏ స్వతంత్రత?
మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకునే స్వతంత్రత కాదు. స్వేచ్ఛగా సంతోషంగా ఏ భారము మన మీద లేకుండగా మనము సంతోషంగా దేవునిలో జీవించగలిగే స్వతంత్రత మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఎవరి ద్వారా అంటే పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి మనల్ని స్థిరపరిచి బలపరిచి పూర్ణులుగా చేసి దేవుని రాజ్యము కొరకు దేవుని రాకడ కొరకు మనల్ని సిద్ధపరుస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుని స్వరము మనం వినగలిగితే, ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవారమై మనం వినగలిగితే మరలా దాస్యం అనే కాడి క్రిందకి మనము చిక్కుకోము. ఇంకొక విషయాన్ని కూడా ఈ సందర్భంలో నేను గుర్తు చేస్తూ ఉన్నాను. బ్రిటిష్ యొక్క ఆ పరిపాలన నుండి వాళ్ళు పెట్టేటువంటి ఆ కష్టమైన కఠినమైన ఆ బానిసత్వం నుండి మనం విడుదల పొందుకున్నాం. కానీ మరి ఇప్పుడు మరలా అలాంటి ఒక ఎలా చెప్పొచ్చు అంటే కుట్రపూరితమైన చెప్పొచ్చు, ఓపెన్ గా చెప్తున్నాను, చాలా కుటిలమైన చాలా కుయుక్తి కలిగినటువంటి ప్రభుత్వం యొక్క బానిసత్వం కింద మనం చిక్కుకోబోతున్నాం. ఎందుకంటే ఇంత మంచి రాజ్యాంగాన్ని ఇచ్చిన ఈ రాజ్యాంగాన్ని మరలా తిరిగి రాయబోతున్నారు. గవర్నమెంట్ అలా పని చేయబోతుంది. స్టేట్మెంట్ వచ్చింది కానీ అది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారో ఏమో తెలియదు. అంటే రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి, కొన్ని మార్చాలి అని ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నాయి. చూడండి, చక్కగా ప్రతి పౌరుడు, భారత పౌరుడు సంతోషంగా, ప్రతి భారత పౌరుడు స్వంతగా ఎవరికి నచ్చిన మతాన్ని, ఎవరికి నచ్చిన సిద్ధాంతాన్ని, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఉండగలగచ్చు అనేటువంటి ఆ హక్కుని రూపుమార్పి గవర్నమెంటే ఒక ఏకఛత్రాధిపత్యం అంటారు కదా, అంటే మోనార్క్ లాగా మేము చెప్పిందే మీరు చెయ్యాలి అన్నట్లుగా వాళ్ళు చెప్పిందే చేసే విధంగా ఒక బలవంతమైనటువంటి సిద్ధాంతాలని లేకపోతే ఒక బలవంతమైనటువంటి ప్రభుత్వ అధికారాన్ని మన మీదకి తీసుకొని రాకపోతున్నారు. ఎంత దురదృష్టకరం అండి. వీళ్ళు ఏం చేయలేదు, వీళ్ళేమి సాధించలేదు, వీళ్ళ వలన దేశానికి వచ్చిన మేలు ఏమీ లేదు. ప్రాణత్యాగం చేశారు, ఎన్నో అవమానాలు, ఎన్నో భయంకరమైన కష్టాలు, ఎన్నో విపరీతమైనటువంటి పోరాటాలు చేసి వాళ్ళు స్వతంత్రత తెచ్చిపెడితే ఈనాటి ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వాళ్ళ ప్రమేయం లేకుండా ఒక అధికారము అనే దాన్ని పెట్టుకొని ఈ రాజ్యాంగాన్ని మార్చబోతున్నారంట. చూడండి, అంటే ఇందాక గలతీ పత్రికలో పౌలు భక్తులు తెలియచేసిన మాట ఇదేనేమో. స్థిరముగా ఉండకపోతే, ఆలోచనలు స్థిరంగా ఉండకపోతే, పరిస్థితులు స్థిరంగా ఉండకపోతే మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకునే ప్రమాదాలు ఉన్నాయి అని హెచ్చరించినట్లుగా ఇప్పుడు జరగబోయే మన భారతదేశానికి కూడా జరగబోతున్నటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు అవే. రాజ్యాంగాల్ని మార్చేయబోతున్నారు, విపరీతమైనటువంటి వ్యర్థమైనటువంటి చట్టాలను తీసుకురాబోతున్నారు. ప్రభుత్వమే ఏకఛత్రాధిపత్యం చేస్తూ, అంటే ప్రతి మనిషికి ఇచ్చిన స్వేచ్ఛను వాళ్ళే లాగేసుకునే దినాలు రాబోతూ ఉన్నాయి. ఇవన్నీ దేనికి సాదృశ్యాన్ని చూపిస్తున్నాయి అంటే ప్రతి వ్యక్తి యొక్క విశ్వాస జీవితాన్ని మరలా సాతానుడు ప్రభావితం చేయబోతున్నాడు. మరలా సాతానుడు మీ మీద ఇంకా బలంగా పని చేయబోతున్నాడు అనే ఒక సూచనని తెలియజేయబోతుంది. ఇంకా మనకు తెలుసు కదా, అంత్య దినాల్లో జరగబోయే సంఘటనలు, రాకడలో జరగబోయే సంఘటనలు. అంత్యక్రీస్తు వస్తాడు, అబద్ధ క్రీస్తు వస్తాడు. అతడే మరి ప్రపంచ దేశాన్ని అంతటినీ చేజిక్కుకొని అతడే ఆధిపత్యం ఉంచి అతను ఒక్కడే అధికార పీఠం మీద కూర్చొని అక్కడి నుండి ప్రపంచాన్ని ఏలబోతున్నాడు అనే విషయాలు మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి తెలుసుకుంటూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా మరి జరుగుతున్న సంఘటనలు, సంభవాలు, పరిస్థితులు అన్నీ కూడా ఈ రాకడ గుర్తులుగా మనం గుర్తెరిగిన వారమైతే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రభు ఆత్మ ద్వారా లేకపోతే ప్రభు యొక్క మరి నడిపింపులో, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో మనము భద్రంగా ఆయనకి మన జీవితాలను అప్పగించుకున్నట్లయితే మరలా ఈ